ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? ఇక సాయంకాలం దేవుని యొక్క నామంలో స్వాగతం తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా ప్రియులారా? మరి ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క సాయంకాలం ఈ యొక్క లైవ్లో పాల్గొనడానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అత్యంత కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభ, సర్వాధికారి, మా కాపరి, మా మేపరి, అనుక్షణమునైనా మమ్మల్ని కంటి పాపల కాపాడుతున్న దేవుడవునైనా, చంటి బిడ్డలాగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవునైనా, యేసు రాజా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ఈ సాయంకాలం మమ్మల్ని అందరినీ నీ చేతిలో అప్పగిస్తూ ఉన్నాను. ప్రభా, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి నాయనా. అయా, మాలో ఉన్న తప్పులను మన్నించండి నాయనా. మేము తెలిసి తెలియక చేసిన పొరపాట్లను మన్నించండి నాయనా. క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి నాయనా. ప్రభా, అయా, మేము నీకంటే అధికముగా నాయనా మేము ఎవరినైనా దేన్నైనా మేము ప్రేమించినట్లయితే మమ్మల్ని క్షమించండి నాయనా. నాయనా, మిమ్మల్ని మాత్రమే అధికంగా ప్రేమించే కృపను మాకు దయచేయండి నాయనా. స్తోత్రం. మీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పరిశుద్ధ రక్తంతో ముద్రించండి నాయనా. మీ కాపుదల సంరక్షణ లేకపోతే నాయనా ఈ లోకంలో మేము జీవించలేము నాయనా. ప్రభా, యేసయ్య, నీ కాపుదల మాకు దయచేయండి, నీ సంరక్షణ మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభా, మేము ఈ యొక్క ఆరాధన చేయబోతుండగా, మేము వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా నాయనా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనం ఒక చక్కటి పాటతో ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం ప్రియులారా. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపులం
హల్లెలూయా 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 రబరశం దరియాల బరశి కరవర బరబరశం దరి కరబరబ ఓరియాల బరశం దరి కల హల్లెలూయా హల్లెలూయా ప్రభా మాకు వ్యతిరేకంగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లకుండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అయా మా చుట్టూ మీ అగ్ని కంచె వేయండి నైనా ప్రభు, మీ అగ్ని గోడగా ఉండండి నైనా. హల్లెలూయా. అయా నీవే మా నివాస స్థలము, నీవే మా ఆశ్రయము, నీవే మా కోట, నీవే మా కొండనైనా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, యేసు నామం మనల్ని కాపాడుతుంది, యేసు రక్తం మనల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్క ఆపద నుంచి, ప్రతి కీడు నుండి యేసు రక్తమే మనల్ని రక్షిస్తుంది. స్తోత్రం స్తోత్రం. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చువాడా. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చువాడా. దిగులు లేదు నాకు, దిగులు లేదు, దిగులు లేదు నాకు, దిగులు లేదు. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యెహోవా నిస్సీ, ఎల్లప్పుడూ జయమిచ్చును. అవును తండ్రి, ఎల్లప్పుడూ మాకు జయమిస్తున్న దేవుడవు నీవేనైనా. యెహోవా నిస్సియే, యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. భయము లేదు నాకు, భయము లేదు, దిగులు లేదు నాకు, దిగులు లేదు. కొదువలేదు నాకు, కొదువలేదు. జయమున్నది నాకు, జయమున్నది. స్వస్థత ఉంది నాకు, స్వస్థత ఉంది, స్వస్థత ఉంది నాకు, స్వస్థత ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. రియల బషకర బరబరశం దరి అల బరబరశం దరి కల బరబర. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. జీసస్ జీసస్ జీసస్. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబా బాబా రషి కరా బర బరబా రిబరందరికల. పరిశుద్ధాత్మ దేవనైనా ప్రతి ఇంటి మీద నీ యొక్క కాపుదల దయచేనైనా, నీ సంరక్షణ దయచేయండి నైనా ప్రభా. ఏ బిడ్డలు ఎక్కడ వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, కీర్తన 121 వచనం ప్రకారం తండ్రి నాయన
ఇదిగో యెహోవా నీ రాకపోకల యందు నీకు తోడుగా ఉండును. అవును తండ్రి, బిడ్డలకు తోడుగా ఉండండి నైనా. ప్రతి ఒక్క యాక్సిడెంట్ని బంధిస్తున్నాం యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. యాక్సిడెంట్ స్పిరిట్ని యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు బంధించబడును గాక నైనా. అయా పాపములో నడిపించే చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. నీ మార్గం నుండి దూరంగా తీసుకువెళ్ళేటువంటి అయా చెడు అలవాట్లలో, త్రాగుడులో, వ్యభిచారంలో, అన్ని రకాల పాపాలలో పడవేసిన దురాత్మ శక్తులు, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. విడుదల విడుదలనైనా. ఏ కుటుంబంలోనైనా ప్రభా ఎలాంటినైనా బంధకాలతో ఉన్నారనైనా బిడ్డలకు విడుదల దయచేయండి. యవనస్తులకు విడుదల దయచేయండి. చిన్నారి బిడ్డలకు విడుదల దయచేయండి నైనా ప్రభా. భార్య భర్తల మధ్యలో తండ్రి ఎంతమందినైనా కుటుంబ సమస్యలతో భార్య భర్తలునైనా విడిపోవాలనుకుంటున్నారు, డైవర్స్ వరకు వెళ్ళారనైనా డైవర్స్ యేసు నామములో కొట్టివేయబడను గాకనైనా. భార్య భర్తల మధ్యలో శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి నైనా, నెమ్మది దయచేయండి నైనా. ఏ కుటుంబంలోనైనా ప్రభా నెమ్మది లేదో నెమ్మది దయచేయండి నైనా ప్రభా. ఆయా కుటుంబాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి నైనా ప్రభా. అయా మేము అమెరికా దేశం కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి యేసు నామములోనైనా. అక్కడ ఉన్నటువంటి మంటలునైనా ఆర్పివేయండి నైనా ప్రభా. ఆ దేశాన్ని కనికరించండి నైనా, వారి పాపాన్ని మన్నించండి నైనా ప్రభా. అయా ఎవరైతే ప్రభా దేవుడు తండ్రి దేవా నిన్ను తక్కువ చేసి మాట్లాడినారో వారిని క్షమించండి నైనా. వాళ్ళకి పశ్చాత్తాపం దయచేయండి నైనా. అక్కడ జరిగే పాపాలునైనా ఎలాంటి పాపాలైనా సరే ప్రభా వాళ్ళకి పశ్చాత్తాపం దయచేసి క్షమించమని నైనా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఆనాడు తండ్రి అబ్రహామునైనా ప్రార్థించాడు సొదొమ గొమొర్రా పట్టణాల కోసం నైనా. ఇదిగో ప్రభా మీరు 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని మీరు కాపాడతారంటే కాపాడతారన్నావు నైనా. ఈవెన్ 40 మంది 20 30 మంది 10 మంది ఉన్నా కూడా కాపాడతానన్నావు తండ్రి నైనా. మరి అమెరికా దేశంలోనైనా మరి ఎంతమంది నిన్ను నమ్మిన బిడ్డలు ఉన్నారు నైనా ప్రభా. వారిని బట్టి నైనా ప్రభా మరి ఆ దేశాన్ని కాపాడండి నైనా, ఆ దేశాన్ని రక్షించండి నైనా. అయా కరుణించండి నైనా ప్రభా. ఇక మంటలు ఆపండి నైనా, అడవిలు కాలిపోతున్నాయి నైనా ప్రభా, మూగ జీవాలు నైనా ప్రభా. అయా మీరు సృష్టించిన జంతువులునైనా వాటిని కాపాడండి నైనా ప్రభా. అయా దయ చూపించండి నైనా ప్రభా. యేసయ్యా కరుణించండి కరుణించండి నైనా ప్రభా. జంతువులకి ఏం తెలుసునైనా ప్రభా, వాటిని కాపాడండి నైనా ప్రభా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం నైనా. అయా తండ్రి ఇదిగోనైనా మరి నరకానికి వెళ్ళకూడదు నైనా ప్రభా. ఆ బిడ్డలునైనా యేసయ్యా వారిని రక్షించండి నైనా, వారిని కాపాడండి నైనా. అలాగే ప్రభా ఎక్కడైతే వరదలు వస్తున్నాయో నైనా, ఎక్కడ భూకంపాలునైనా, ఎక్కడైతే ప్రభా ఇంకా నైనా మరి నిన్ను తెలుసుకోకుండా ఉన్నారో నైనా, అన్ని దేశాల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి దేశంలోనైనా మీ రక్షణ ప్రణాళిక కార్యాలు త్వరగా జరిగించండి నైనా. దర్శించండి, మీరు దర్శనాలలో కళలు మాట్లాడండి, వాళ్ళని దర్శించండి నైనా ప్రభా. నీ బిడ్డల్ని త్వరగా నీ రాజ్యంలో చేర్చుకోండి నైనా ప్రభా. నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభా. అయా ముఖ్యంగా నీ సేవకులను బలపరచండి, సేవకులను వాడుకోండి నైనా, సేవకులను దీవించండి నైనా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ ప్రైజ్ యూ వర్షిప్ యూ లార్డ్ జీసస్. అయా మీ కార్యాన్ని నైనా మేము మీ పనిని ఒకవేళ మేము నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించండి నైనా ప్రభా. అయా క్షమించండి నైనా తండ్రి యేసయ్యా. హల్లెలూయా. నీ సేవకుల అయా మేము సేవకులముగానైనా నీ పనిని మేము ఒకవేళ తండ్రి అజాగ్రత్తగా చేస్తున్నట్లయితే క్షమించండి నైనా. అయా నీ పనినైనా భయభక్తులతో చేయడానికి మాకు సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఏ శత్రువు కూడా తాకదు అన్నావు నైనా. అవును ప్రభా. శత్రువు మా దరిదాపులు రాకుండా ఉండాలంటే నైనా ప్రభా మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి నైనా యేసయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, పరిశుద్ధ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా దైవజనులకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించండి నైనా ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి ప్రభా. వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించండి, వారి సంఘాలను దీవించండి నైనా ప్రభా. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలో నైనా ఈ లైవ్లో వచ్చే బిడ్డల్ని దీవించండి. అలాగే తండ్రి మరి తర్వాత ఆఫ్లైన్లో చూడబోయే బిడ్డల్ని కూడా ఆశీర్వదించి వారితో మాట్లాడమని బలపరచమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా మరి ఇంతవరకు దేవుడు మనల్ని ఎంతగానో ఆయన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మనం ఆయనకి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే నిజంగా మనం అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారు అయినా కూడా దేవుడు మనల్ని
కాపాడుతున్నాడు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. దేవుడు ప్రతి నిమిషం కూడా మనల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ గొప్ప దేవుని మనసు తీస్తాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కీర్తన, చాలామందికి క్రైస్తవులకి ఈ కీర్తన తెలుసు. ఈ కీర్తన చాలామందికి కంఠస్థం కూడా వచ్చు. అది 91వ కీర్తన, యెహోవా రక్షణ కవచము. సో ఈ కీర్తన చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. మరి ఈ కీర్తన మనం నిజంగా ప్రియులారా కంఠస్థం నేర్చుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వాక్యాలు మనం క్లెయిమ్ చేసుకోవాలి. మన జీవితానికి మనం అన్వయించుకోవాలి, మన జీవితానికి ఆపాదించుకోవాలి. ఎందుకంటే ఈ కీర్తన ఎప్పుడైతే మనం చదువుతామో దేవుని కాపుదల మనకు ఉంటుంది, సంరక్షణ మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కీర్తనని కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాము చాలా త్వరగా. మనకున్న సమయం, కొద్ది సమయంలోనే ఈ కీర్తన మొత్తాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆమేన్. మహోన్నతుని చాటున. మహోన్నతుడు ఎవరండి? మన దేవాది దేవుడు. భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడే ఆ మహోన్నతుని చాటున అంట నివసించువాడు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకోండి, ఒక చెట్టు చాటునను, ఒక కొండ చాటునను, ఒక వాహనం చాటునను అనుకోండి, ఏదో గోడ చాటున వెళ్ళి దాక్కుంటారు కదా. ఏదైనా చాటు, ఇది ప్రమాదం రాకుండా, వర్షం పడుతుంటే వర్షానికి తడవకుండా ఒక చెట్టు కింద, అలా ఎండ వచ్చిన ఎండకి తగలకుండా, అలాగా తల్లి చాటు బిడ్డ అంటారు కదా. తల్లి, చిన్నపిల్లలైతే తల్లి చాటున పక్కన ఉంటారు. సో మనకి ఎవరు? మనకి యెహోవా చాటున, ఆయన పక్కన మనం ఉంటాం, ఆయన చాటున ఉంటాం, ఆయన వెనకాల ఉంటాం. ఆయన మన ముందు ఉంటాడు, మనం ఆయన వెనకాల ఉంటాం. అలా ఆయన చాటున నివసించువాడే అంట సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడ విశ్రమించడం. ఇప్పుడు చాలా ఎండలో తిరిగి వచ్చామనుకోండి, మనం ఒకవేళ పొలంలో ఉన్నారు, ఒకవేళ ఎవరైనా పొలంలో పనిచేస్తున్నారు, ఎండలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? చెట్టు కిందకి వచ్చినప్పుడు చల్లని గాలి నీడలో వచ్చినప్పుడు అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు, చెట్టు కింద కూర్చొని కొద్దిగా భోజనం చేసి మళ్ళీ పనిచేస్తారు. అలా శ్రమలో, బాధలో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరి నీడలో చేరుతున్నాము? యెహోవా నీడలో, యేసయ్య నీడలో మనం చేరుతున్నాం. ఆయనే మన చాటు, ఆయన పక్కన ఉంటాము, ఆయన నీడలో ఉంటాము. సో అలా ఆయన నీడలో ఉండేవాళ్ళు, ఆయన చాటున ఉండేవాళ్ళు అంటే ఆయనను ఆశ్రయించే వాళ్ళు, ఆయన మీద ఆధారపడే వాళ్ళు ధన్యులు అనమాట. సో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సో మనం ఏం చెప్పాలంట? మనం ఉదయం లేవగానే ఈ 4 మాటలు పలకాలి ప్రియులారా. ఏమని పలకాలంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా దేవుడే నాకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, నేను నివసించే ఇల్లు, నా ఆశ్రయము నా దేవుడే, నా కోట, ఒక పెద్ద రాజభవనం, నా కోట ఆయనే, నేను నమ్ముకొనే నా దేవుడు. నేను ఎవరిని నమ్ముకుంటున్నాను? మనుషులని కాదు, నా దేవుని నమ్ముకుంటున్నాను, ఆయనే నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సో మై గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్, మై గాడ్ ఈజ్ మై టవర్, మై గాడ్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అండ్ ఐ ట్రస్ట్ ఇన్ హిమ్. హల్లెలూయా. నేను ఆయనను నమ్ముతున్నాను, నా దేవుని నమ్ముతున్నాను. జీసస్, యు ఆర్ మై రెఫ్యూజ్, యు ఆర్ మై ఫోర్ట్రెస్, యు ఆర్ మై గాడ్, ఇన్ యూ ఐ ట్రస్ట్. హల్లెలూయా. ఈ 4 మాటలు మనం చెప్పుకోవాలి ప్రియులారా ప్రతిసారి. ప్రభా నీవే నా ఆశ్రయం, నా కోట, నా బలము, నా దుర్గము నీవే, నా ఆశ్రయం నీవేనైనా. అలా చెప్పుకునే వాళ్ళకంట ఇప్పుడు కింద ఉన్న వచనాలు, ఆశీర్వాదాలు అన్నీ వస్తాయన్నమాట. అలా ఎప్పుడైతే దేవుడు మనకు ఆశ్రయముగా, కోటగా, దేవుడుగా ఉంటాడో వాళ్ళకంట వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు వేటకాని ఉరి నుండి, వేటగాడేవాడు సైతానుడు. ఇప్పుడు వేటగాడు, అడవిలో ఉండే వేటగాడు ఎలాగా వేటాడుతాడు? ఒక జంతువుని, ఒక జింకనో ఒక పక్షినో ఏదన్నా వేటాడుతున్నాడు అనుకోండి, వేటగాడు ఏం చేస్తాడు? చెట్టు చాటున దాక్కుంటాడు, చూస్తూ ఉంటాడు. ఏ పక్షినైతే, ఏ జంతువునైతే
వాడు కొట్టాలనుకుంటున్నాడో చంపాలనుకుంటున్నాడో, పక్షులైతే అక్కడ కొన్ని గింజలు వేస్తాడు. ఓకే, మరి ఒక జింక అనుకోండి, దానికి ఒక వల వేస్తాడు. ఆ వలలో ఏదన్నా ఆహారం పెడతాడు. ఆ జింక ఆహారం తినడానికి వస్తుంది అనుకోండి, దాని కాళ్ళు ఆ వలలో పెట్టగానే వలలో చిక్కుకుపోతుంది, వల లాగేస్తాడు, అది చిక్కుకుపోతుంది. అంటే సాతానుడు వేటగాడిలాగా ఒక పక్షిని పట్టుకునేటట్టు, ఒక జింకను పట్టుకునేటట్టు వేటగాడు ఎట్లా వస్తాడో, దుష్టుడు వేటగాడిలాగా మనల్ని కూడా పట్టుకోవడానికి వస్తాడు. ఎప్పుడు మనం వాడికి దొరుకుతామా, ఎప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఉంటామా, ఎప్పుడు మనం వాక్యం చదవకుండా ఉంటామా, ఎప్పుడు మనము జాగ్రత్తగా లేకుండా నిర్లక్ష్యంగా ఉంటామా, ఎప్పుడు మనం అత్యాశతో ఉంటామా, ఏదైనా దొరుకుతుందా, ఏదైనా చూడాలి, ఏదైనా చెయ్యాలి, అలా మనం ఏదైనా అత్యాశకు పాపానికి మనము లోనవుతామో అప్పుడు సాతానుడు వచ్చి పట్టుకుంటాడు వేటగానిలాగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించు. మనం కూడా చెప్పుకోవచ్చు నన్ను అని. ఆ వేటగాడిని ఉరిలో నుండి మనల్ని తప్పిస్తుంట. వేటగాడు మన కోసం ఉరి పెట్టి ఉంచాడు. వాడు ఎక్కడెక్కడ మనం చిక్కుకోవాలో, ఏ ప్రమాదంలో చిక్కుకోవాలని ఉరి ఎక్కడెక్కడ పెట్టాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం యేసయ్యను ఆశ్రయంగా కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆ వేటగాని ఉరిలో నుండి మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడంట. ఆమేన్. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు, ఇప్పుడు చూడండి కరోనా వచ్చింది, ఎంతోమంది మరణించారు, కానీ దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో వస్తుందంట, హైడ్రానో సంథింగ్, ఇంకా ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు ఉన్నాయి ఈ లోకంలో, అంటు రోగాలు, అంటు వ్యాధులు. కానీ అవేవి కూడా మనకి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడంట, రక్షించును. సో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. ఇప్పుడు చూడండి, పక్షులు మనం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉంటాం. కొన్ని పక్షులు వర్షం పడుతూ ఉంటే ఆ పక్షులు ఏం చేస్తున్నాయి, అవి రెక్కలు ఇట్లా చాపి ఆ రెక్కల కింద వాటి పిల్లల్ని దాచిపెట్టుకుంటున్నాయి, అవి తడవకుండా. చూడండి, పక్షులకి అంత తెలివి. కాకులైనా, కోడిలైనా, గద్దలైనా, ఇంకా ఏ పక్షులైనా అవి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాయి. కొన్ని పక్షులు గొడుగులాగా ఇట్లా వస్తుంది, అదేంటో మరి, అదేం పక్షో, అది గొడుగు వస్తుంది, ఆ గొడుగు కింద, దాని కింద, ఆ రెక్కల కింద అది కాపాడుతూ ఉంది తన బిడ్డల్ని. చూడండి, పక్షి అలా కాపాడుతుంటే దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడు. దేవుడు అంట మనల్ని తన రెక్కలతో ఆయన నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. మనమే నివసించేది ఎక్కడండి, దేవుని రెక్కల కింద. హల్లెలూయా. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన యొక్క సత్యము, వాట్ ఈస్ ద సత్యం? ఏంటి ఆ సత్యం? దేవుని వాక్యమే సత్యం, యేసు ప్రభువే సత్యం. ఆయన సత్యమే మనకి కేడముగా డాలుగా ఉన్నదన్నమాట. అంటే సైతానుడు వేసే బాణాలను ఆర్పడానికి మన చేతిలో డాలు, ఆ డాలు కేడముగా ఆయన మనకు ఉంటాడనమాట. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ మనకి భయం వేస్తుంది, కొన్నిసార్లు, చాలాసార్లు భయం వేస్తుంది. పరిస్థితులు, సమస్యలు, బాధలు తలుచుకున్నప్పుడు భయం, ఏదైనా అమ్మో ఏదైనా జరగబోతుందో, ఏమన్నా అవుతుందో, కీడు తలంచుకొని ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో అని భయం మనకి. అలాంటి భయం నుంచి, మరణ భయం నుంచి, రోగ భయం నుంచి, ఆర్థిక సమస్య నుంచి భయం నుంచి, అప్పులోళ్ళ భయం నుంచి, శత్రువుల భయం నుంచి, చుట్టాల భయం, అవమానం నుంచి, ఎన్నో రకాల భయాలు, పరీక్షల గురించి భయం, ఇంటర్వ్యూ గురించి భయం, మ్యారేజ్ గురించి భయం, ఇలాంటి భయాలు రాత్రి వేళ కలుగుతాయి. మనకి ఎక్కువ భయం ఎప్పుడు కలుగుతుందండి? రాత్రి టైంలో కలుగుతుంది. ఆ రాత్రి వేళ కలిగే భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. పగటి వేళ సైతానుడు మనల్ని ఎన్నో రకాలుగా బాణాలు వేసి మనల్ని నష్టపరచాలని చూస్తూ ఉంటాడు. ఆ సైతానుడి యొక్క బాణాల నుండి చీకటిలో సంచరించు తెగులునకైనను. చీకటిలో తెగుళ్ళు వస్తాయి. అందుకే మన ఇంట్లో ఎప్పుడు కూడా సూర్యరశ్మి రావాలి, వెలుగు రావాలి. సూర్యరశ్మి పడకపోతే అక్కడంతా కూడా తెగులు వచ్చేస్తుంది. చెట్లు కూడా చూడండి, మా ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి.
ఆ చెట్లు సూర్యరశ్మి పడదనుకోండి, ఆ చెట్లు అన్నీ పాడైపోతాయి అన్నమాట. ఎప్పుడైతే కొన్ని ఎండలో ఉంటాయో చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అటు ఎండ కావాలి, నీడ కావాలి. కానీ మొత్తం ఎప్పుడు చీకట్లోనే నీడలో ఉంటే అవి తెగులు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మనకి సన్ రైజ్ ఎండ చాలా మంచిది, మనం ఎండలో కూర్చోవాలి, ఉదయకాలం ఎండలో కూర్చోవాలి, డి విటమిన్ వస్తుందని చెప్తుంటారు కదా. ఎండలో పనిచేసే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాక్టీరియా ఏ తెగులు కూడా వాళ్ళని సోకదనమాట. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. మధ్యాహ్నమందు పాడు చేయి రోగం, ఎలాంటి రోగమైనా సరే, పగులు వచ్చే రోగమైనా, రాత్రి వచ్చే రోగమైనా దేవుడు చెప్తున్నాడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. కొంతమంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈ యొక్క లాస్ ఏంజల్స్ అనే ఒక ప్లేస్ ఉంది కదా, లాస్ అనే ఒక ప్లేస్, దాని ఫుల్ నేమ్ నాకు రావట్లేదు. అమెరికా దేశంలో మరి మంటలు వచ్చి బిల్డింగ్స్ అన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి కదా. అక్కడ మరి కొంతమంది చెప్తున్నారంట, వాళ్ళ పక్కన అన్ని బిల్డింగ్లు కాలిపోయినాయి కానీ వాళ్ళ బిల్డింగ్ కాలిపోలేదు. ఏంటి కారణం? ఎవరైతే నిజంగా ప్రియులారా దేవుని నమ్మిన బిడ్డలు ఉన్నారో వాళ్ళ బిల్డింగ్స్ కాలిపోలేదండి. పక్కన 1000 మంది బిల్డింగ్స్ కాలిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యము, నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్, నువ్వు దేవుని హస్తంలో ఉన్నప్పుడు, దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నప్పుడు, వెన్ గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్, నథింగ్, నో హార్మ్ విల్ కమ్ టు యూ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. హల్లెలూయా. ఏ యొక్క అపాయము నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. ఓకే. 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు చెప్పుకోవాలి, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిన ఏ అపాయం నా దగ్గరికి రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కన్నులారను చూస్తూ ఉండగా, చూడండి, కొంతమంది భక్తిహీనులు చాలా గర్వంతో ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు, ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు, అన్యాయం చేస్తారు, అక్రమాలు చేస్తారు. ప్రభా, ఇలాంటి వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చవా, నువ్వు న్యాయం తీర్చవా అని మనం దేవుడిని అడుగుతాం. దేవుడు చూడట్లేదని. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూస్తూ ఉండగానే, నీవు కన్నులారా చూస్తూ ఉండగానే అలాంటి భక్తిహీనులు, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి విశ్వసించరు, దేవుణ్ణి దూషిస్తారు. అలాంటి వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇవ్వడం మనం చూస్తామంట. నీ జీవితంలో ఎవరు భక్తిహీనులు మరి నిన్ను బాధ పెడుతూ ఉన్నారు, నువ్వు చూస్తావు, దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మరి నువ్వు ఎవరిని నివాస స్థలంగా చేసుకున్నావు? మహోన్నతుడైన దేవుని. దేవా నీవే నా ఆశ్రయం అని చెప్తున్నావా? దేవా నువ్వే నాకు ఆధారం, నాకు నీవు తప్ప ఇంకొక ఆధారం లేదు. నీవుగాక వేరే గతి ఒక్కరైనా లేరే స్వామి, తన్ను తాను బలిగా ఇచ్చిన అన్న యేసు రక్షకుండా. ఇది దినకరన్ గారు పాడిన పాట అండి. ఆయన చాలా బాగా పాడతారు, నాకు అంత కరెక్ట్గా రాలేదు, బట్ ఆ పాట గుర్తుకొచ్చింది. నీవుగాక వేరే గతి నాకు ఒక్కరైనా లేరు ప్రభా, నన్ను రక్షిస్తానని చెప్పావు, నీ రక్తం ఇచ్చావు, అన్న యేసు రక్షకుండానని ఎంతో చక్కగా అంకుల్ గారు పాడారు. సో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఆమేన్. ఈ సమయంలో మనం చెప్పుకోవాలండి, నాతో పాటు చెప్పండి, నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. మళ్ళీ చెప్తామా? నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు. చాలా అపాయాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఎంతోమంది బయటికి వెళ్తే చాలా మరి క్షేమంగా ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. ఎన్నో ప్రమాదాలు. మన రోడ్డు మీద మంచిగా వెళ్తున్నా పక్కన వెళ్ళే వాళ్ళు కరెక్ట్గా వెళ్ళరు, ఎదురుగా వచ్చే వాళ్ళు కరెక్ట్గా రారు.
మనం ఎక్కిన వాహనం కరెక్ట్గా ఉండకపోవచ్చు, డ్రైవర్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఏ అపాయం మనకి రాకుండా ఆయన కాపాడతారు. ఏ తెగులు మన గుడారం, మన ఇంటి దగ్గరికి ఏది రాకుండా ఆయన మనల్ని కాపాడతారు. నీ మార్గములంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన కోసం తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట ప్రియులారా. నీ మార్గములన్నిట్లో మరి నిన్ను కాపాడడానికి, మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట. ఆమేన్. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీ కాళ్ళకు రాయి తగలకుండా, నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు మరి దేవదూతలు మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఒకసారి మేము ప్రయాణం చేసి ఒక ప్లేస్కి వెళ్ళాము. అయితే అంతా మంచిగా దేవుడు కాపాడుతూ ఉన్నారు. సడన్గా మరి మాతో వచ్చినటువంటి సహోదరి కింద సడన్గా పడిపోయింది. సో దేవుడు ఆ బిడ్డకి దెబ్బ అంటే చాలా పెద్ద ప్రమాదం తప్పించాడు. ఎక్కడ కూడా మరి తలకి కానీ ఎక్కడ కూడా గాయం కాకుండా దేవుడు కాపాడాడు. నిజంగా దేవదూతలు మరి ఆ బిడ్డను ఎత్తి పట్టుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. సో దేవుడి మేలు చేసినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. సో ఇక్కడ మరి దూతలు నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. సో ఈ కీర్తన మనం చెప్పుకోవాలి, డైలీ చెప్పుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు మనం కీర్తన చదువుకొని వెళ్ళాలి. ప్రియులారా, నీవు సింహములను నాగు పాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. సింహము అంటే సింహము మనం మొదటి పేతురు పత్రికలో చూస్తాం ప్రియులారా. సైతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగాలా అని చూస్తున్నాడు. సో సైతానుడు కూడా సింహంలాగా వస్తాడు. కాబట్టి నీవు సింహమునంటే సైతాన్ని, నాగుపామునంటే పాము కూడా, సర్పము కూడా సాతానికి సూచన. ఆది ఘట సర్పము, ఆ ఘట సర్పాన్ని, సింహాన్ని, ఆ సాతాన్ని కూడా మనం తొక్కేస్తామంట. కాళ్ళతో తొక్కెదవు. ఓకే, సింహమును భుజంగమును నువ్వు అనగద్రొక్కెదవు. అతడు నన్ను, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దేవుని మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, ఇదిగో నా బిడ్డ నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నేను ఆమెను తప్పిస్తాను, అతన్ని తప్పిస్తాను. మనకు దేవుని నామం తెలుసు. ఆ దేవుని నామాన్ని మనం ఘనపరుస్తున్నాం కాబట్టి ఆయన ఏం చేస్తారు, మనల్ని ఘనపరుస్తారంట. మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తామో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, మనకు దుర్గముగా కోటగా ఉన్నాడు కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంట. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మన శ్రమలో దేవుడు మనకి తోడుగా ఉంటానంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు శ్రమలో ఉన్నావా? భయపడకు, బాధపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు, దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తానంటున్నాడమ్మా. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత, దీర్ఘాయువు అంటే ఇంకెప్పటికీ మనం ఈ లోకంలో ఇంకా ఎంత దీర్ఘాయువుతో ఉన్నా 100 సంవత్సరాలైనా 120 సంవత్సరాలైనా ఈ లోకాన్ని వదిలి మనం పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే కదా. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటి? ఒక 100 సంవత్సరాలు అయితే దీర్ఘాయువు అనుకోవచ్చా? ఆ దీర్ఘాయువు కూడా ఒక ఎండింగ్ అనేది ఉంది కదా. ఎక్కువ కాలం బ్రతికి మళ్ళీ మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సిందే. అయితే దీర్ఘాయువు అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకంలో ఎప్పటికీ శాశ్వతంగా దీర్ఘమైన ఆయువు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో మనం ఎంత ఆయుష్ అయితే దేవుడు ఇచ్చాడో అంత ఆయుష్ మనకి ఇస్తాడు. అన్ని సంవత్సరాలు ఆయన మనల్ని ఈ భూమి మీద ఉంచుతాడు. మనకి ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం ఆయన మనల్ని అప్పుడే తీసుకెళ్ళడు. ఆయన పని పూర్తి చేయించిన తర్వాతనే ఆయన మనల్ని ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో ఉంచారంట, ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. సో దీర్ఘాయువు చేత అంటే శాశ్వతమైన జీవం పరలోకంలో ఆయన మనకి ఇస్తాడనమాట. హల్లెలూయా. సో ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మరి కీర్తన ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి
ఎంతో సహాయం చేశారు. కరెక్ట్గా 20 minutesలో కీర్తన మనం ధ్యానం చేసుకున్నాము. సో అందరూ కూడా సాధ్యమైతే ఈ కీర్తనను కంఠస్థం చేయండి, మీ పిల్లలు కూడా నేర్పించండి, చదవండి, డైలీ చదవండి, అదే మీకు వచ్చేస్తుంది. ఆమేన్. ఈ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈరోజు కీర్తన 91 మేము ధ్యానం చేసుకున్నాము. అయా, మరి కీర్తన ప్రకారంగానైనా నీవే మా ఆశ్రయము, మా కోట, మా దుర్గము, నీవే మా దేవుడని మీ గురించి మేము చెప్తూ ఉన్నాం నాయన. తండ్రి, మమ్మల్ని అన్ని కీడుల నుంచి, అపాయాల నుంచి తప్పిస్తున్నందుకు వందనాలు. మీ దూతల్ని మా కోసం ఆజ్ఞాపించినందుకు వందనాలు. మమ్మల్ని అన్ని కీడుల నుంచి కాపాడుతున్నందుకు వందనాలు. అంటు రోగాల నుంచి కాపాడుతున్నందుకు వందనాలు నాయన. సాతాన్ని తొక్కే అధికారం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన వింటున్నారు నాయన, మమ్మల్ని ఘనపరుస్తున్నారు నాయన. భక్తిహీనులకు నైనా మా కన్నుల ఎదుటే ప్రతిఫలం ఇస్తున్నందుకు వందనాలు నాయన. దీర్ఘాయు చేత మమ్మల్ని తృప్తి పరుస్తున్నందుకు వందనాలు నాయన. స్తోత్రం నాయన. తండ్రి, నీకే మహిమ, ఘనత, ఆరాధన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.